పొద్దున్న కొనతల రామకృష్ణ గారు మాట్లాడుతూ కలిసినప్పుడు ఒకటే మాట అన్నారు, నేను పోరాటం నాకు మీ ఫైటింగ్ స్పిరిట్ ఇష్టం, ఎందుకు నేను అలా వచ్చాను ఉత్తరాంధ్ర పోరాటం నాకు అందుకు నుంచి. ఎందుకంటే ఆయన ఒక సీన్, నేను ఆయన ఏ విధంగా కన్విన్స్ చేయగలను చెప్పండి పార్టీలోకి రమ్మని చెప్పి. ఎందుకంటే నేను ఎవరిని ఎందుకు పిలవనంటే, మీరు నన్ను అర్థం చేసుకుని ఇష్టపడి వస్తే మనం చేసే ప్రయాణం వేరుంటుంది. మనోహర్ సార్కి కూడా అదే చెప్పాను, పెద్దలు మనోహర్ గారికి కూడా. ఆయన నన్ను 2 సంవత్సరాలు పరీక్షించారు, నేను ఉట్టే రాలేదు. ఆయన ఒక ఎస్టాబ్లిష్డ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ఎందుకు నమ్మాలంటాను నేను. వీడికి అమెచ్యూరిషన్ ఉంటుందేమో, ఈ కూర్చోబెట్టి ఇలా అలా అనుకుంటారు అందరు. తప్పేం కాదు అది. నేనేం చేసుకోవాలి? ఐ సెడ్ ఐ విల్ ప్రూవ్ యూ. ఐ సెడ్ ఐ హ్యావ్ ప్రూవెన్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ ప్రూవెన్ మై కమిట్మెంట్. ఆయన 4 గోడల మధ్య ఎంత కమిట్మెంట్గా చెప్పానో, అదే 4 గోడల మధ్య ఆ రోజున మనకి బోర్డర్లో ఆపేస్తే అదే కమిట్మెంట్ ఆ రోజు చూపించాను. ఆ రోజున 4 గోడల మధ్య ఆయనతో మాట్లాడా. మీకు తెలుసు, మనకి బాలినేని గారు లాంటి వాళ్ళు తెలుసు ఎంత హార్డ్ కోర్ ప్రభుత్వం అది. సొంత మనుషులనే వాళ్ళు ఉండేవాళ్ళు, అలాంటప్పుడు బయట వాళ్ళని ఎక్కడ ఉండేస్తారు. ఒక హార్డ్ కోర్. ఈరోజు మన ఆయన జైల్లో వెళ్ళి బయటకు వచ్చిన ఇంటెలిజెన్స్ ఐజీ హార్డ్ కోర్ వ్యక్తి. ఆయన పర్సనల్ నాకు ఆయన తెలుసు ఒకప్పుడు. ఈరోజు ఇదే వైజాగ్లో మమ్మల్ని ఎలా ఆపారు మాకు మీరు చూశారు, చాలామంది గుర్తుండి ఉంటుంది.